హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే హైబ్రిడ్ ఎలా ఎలా చేస్తారో చూడండి ఒకసారి. ఎప్పుడు కూడా నేను చూడడం ఇదే మొదటిసారి చూడడం. అలాగే మా పాపకైతే చేయించాను. చూడండి ఎంత ధైర్యంగా, ఎంత అనేసింగా, ఎంత అందంగా చేయించుకుంటుందో చూడండి. నేనే నొప్పి పట్టిలా నాకే ఏడుపు వస్తుంది. అంతలాగా చాలా ధైర్యంగా, చాలా బాగా చేయించుకుంటుంది. చూసారా ఒకసారి? అలా చూడండి ఒకసారి ఎంత ధైర్యంగా చేయించుకుంటుందో. కొన్ని పక్క నుంచి మళ్ళీ నవ్వుతుంది నేను అంటుంటేని. చాలా బాగా చేయించుకుంటుంది చూడండి. ఐబ్రోస్ బాగానే ఉంటుందండి, చేయించుకునే కొలిది బాగానే ఉంటుంది. కానీ ఈ ఎదర నొప్పి వచ్చేస్తాయి అనేసి కళ్ళ దగ్గర మాత్రం చాలా నొప్పి పుడుతుందండి బాబోయ్. అది చాలా నొప్పి అండి. నేను ఎందుకంటే భరిస్తాను కాబట్టి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. కానీ మా పాప అయితే ఫస్ట్ టైం చేయించుకున్న చాలా ధైర్యంగా, చాలా బాగా చేయించుకొని చూడండి. నొప్పి అనేది లేదు అస్సలు. చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసిందిలేండి. జస్ట్ ఇక్కడే కళ్ళ దగ్గరే జస్ట్ అలా ఒక ఎక్స్ట్రాస్ తీయించుకుందామనేసి వచ్చింది. ఇంకైతే నేను ఎందుకులే ఇంకా ఎక్స్ట్రాస్ ఏమున్నాయి, ఇంకా మొత్తం బాగా చేసి అమ్మ షేప్ బాధించు అని చెప్పేసి అంటే ఇంకా షేప్ అయితే చాలా బాగా తీసిందిలేండి. చూడండి ఎంత నీట్గా, చాలా బాగా చేసిందిలేండి. ఇక్కడండి అపరంజి కోతులూరు సందు, అపరంజి బ్యూటీ పార్లర్ అండి. అక్కడ అయితే చేయించాము మొత్తం. ఇంక అన్నీ కూడా ఫేస్ మొత్తం ఫేస్ వాష్ అన్నీ కూడా ఉంటాయండి. అన్నీ కూడా చాలా బాగా చేద్దాలండి ఆ అమ్మాయి. మేమైతే ఇంక అన్నీ ఏం చేయించుకోము, ఓన్లీ హైబ్రోస్ ఒకటే అండి. ఫేస్ వాష్ కానీ, హెయిర్ కటింగ్ కానీ ఇంకేమీ చేయించుకోం. ఓన్లీ ఐబ్రోస్ ఒకటే. స్కిన్కి అయితే మీ స్కిన్ బాగుంటుంది, ఏం చేస్తారు, ఏం వాడతారు అని అడుగుతారు. కానీ మేమైతే ఎలాంటి క్రీమ్లు కానీ ఏమీ వాడమండి అస్సలు. ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే యూజ్ చేస్తాం అప్పుడప్పుడు. అదైనా ఫంక్షన్ కానీ గట్రా వెళ్ళినప్పుడు ఓన్లీ ఇంక అస్సలు సోప్ ఒకటేనండి. అదేని ఏ సోప్ ఉంటే ఆ సోప్ వాడేస్తాం. ఫలానా సోప్ అని ఏమి ఉండదండి. ఎందుకంటే మరీ అంత ఇంట్రెస్ట్గా అంత అలా చేసుకోవడం గట్రా ఏముండదు. దేవుడిచ్చింది ఎక్కడికి పోదు, లేనిదేమో రాదు, ఉన్నది పోదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈరోజైతే నేను చేయించుకున్నాను. మా అమ్మాయి కూడా చేసుకుని చూడండి ఎలా చేయించుకుందో చాలా ధైర్యంగా. అందుకే తన ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు. అందుకని అయితే వీడియో తీసాను, తన తెలియకుండానే తీసాను. చాలా 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 బాగా చేయించుకుంది. చూడండి ఎంత ధైర్యంగా, నిజంగా. చూసారా ఫ్రెండ్స్? మీలో కూడా ఎంతమందికి ఇష్టం ఇలా హైబ్రోస్ చేయించుకోవడం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి భయం అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరైతే ఎలా ఏమంటారు, బాగా ధైర్యంగా చేయించుకున్నారా లేకపోతే భయంతో చేయించుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే తీస్తాను. అంటే కొంచెం టైం సరిపోక అయితే తీయట్లేదు. రొటీన్ బ్లాగులు అయితే తీయవలసి వస్తుంది. కానీ అవి రొటీన్ అంటే ఏం తీస్తాం చెప్పండి? ఇంకా అందుకే రొటీన్ తీయాలంటే ఎంతో కాదు. ఇంకేదంటే కొత్తగా తీద్దాం కదా, కొత్త వీడియోలు పెడదాం కదా అనేసి నేనైతే అప్పుడప్పుడు తీస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే వీడియో అయితే ఇది. లాస్ట్ వరకు చూసినందుకు మా వీడియో చాలా చాలా ధన్యవాదాలండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మా వీడియోస్. ఇంకా మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ అయితే కొంచెం ఫస్ట్ టైం చూసిన వారు విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చేసి మీ ఫ్రెండ్స్కి, ఫాలోవర్స్కి అందరికీ కూడా కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంటు, మీ సపోర్టు నాకు ఎంతో ఇంపార్టెంట్, ఎంతో చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సపోర్ట్ చేయండి. మా వీడియోలన్నీ కూడా విజిట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందడుగేస్తాం, ఇంకా ముందుకెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నాకంటూ ఎవరున్నారనుకుంటే మా ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నేను నమ్ముకున్న ఫ్యామిలీ కాదు, నాకు ఇప్పుడు దేవుడిచ్చిన కొత్త ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ.
మీరందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారని నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్, నా వ్యూవర్స్, అలాగే నా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త ఫాలోవర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇంకా మంచి వీడియోలు తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.